అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఒక 6, 7 నెలల క్రితం వైఎస్ఆర్‌సీపీ కీలకమైనటువంటి నాయకత్వం నుంచి ఒక సమాచారం వచ్చింది. ఈ రప్పా రప్పా బూత్ బ్యాచ్ నుంచి మాత్రం కాదు. ఒక మోస్తారు నాయకత్వం వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాచారం వచ్చింది. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కంప్లీట్‌గా ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రతి అంశం మీద ఆయనే సొంతంగా పరిశీలన చేస్తున్నాడు. కొంతమంది వ్యక్తులను కూడా పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అంటే సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయాల్లో కొంచెం అనుభవం ఉన్నటువంటి తలకాయలన్నింటినీ పిలిపించుకొని అన్నిటి మీద ఒక అధ్యయనం చేసి పార్టీని మళ్ళీ పునర్నిర్మిస్తున్నాడు. ఒక ఏడాది, 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర కూడా చేస్తాడు. 2029లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదానికి సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంత తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి కొంతమంది అయితే మాట్లాడారు. నేను కూడా చాలా మంచిదండి, ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోవడం ప్రజలకు నష్టం, ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ముందుకెళ్తే చాలా సంతోషం. దాదాపుగా 13 సంవత్సరాల నుంచి మాత్రం ఫేక్ రాజకీయాలు చేస్తున్నాడు. ఇకనైనా సరే రియల్ పాలిటిక్స్ చేస్తే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాము. మాకు ఉన్నటువంటి సమాచారం కూడా మీకు అందిస్తాము. మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయండి. నేను కూడా చెప్పాను, వాస్తవం ఇది. ఆ తర్వాత ఒక మీడియా సమావేశం ఒకటి నిర్వహించాడు. ఆ మీడియా సమావేశంలో గూగుల్ డేటా సెంటర్ గురించి విలేకరులు ప్రశ్నిస్తే, ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల మంచిదే కదా, ఈ రాష్ట్రానికి కూడా మంచి జరగద్ది, ఇది నేనేది ఇచ్చాను, అదానీతోనో లేకపోతే రిలయన్స్ వాళ్ళతోనో ఒప్పందం చేసుకున్నాను అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాడు మీడియా సమావేశంలో. నేను కూడా ఒకసారి ఆలోచనలో పడిపోయా, అయ్యో వీళ్ళు చెప్పింది నిజమే లాగున్నట్టుంది, జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు అయితే మొదలయ్యింది. ఫిక్స్ అయ్యాను నేను. అంటే సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, అది నిజంగా గోడవనే అంటాడు. వాళ్ళ పార్టీ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆయన అదే అంటాడు. గుడ్డెద్దు చేలో పడ్డట్టే మాట్లాడతాడు, అడ్డంగా మాట్లాడతాడు, ఇకారంగా మాట్లాడతాడు, శాడిజంగా మాట్లాడతాడు. కాబట్టి అలా కాకుండా ఈసారి పాజిటివ్గా మాట్లాడేటప్పటికి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు మొదలైంది, ఇది రాష్ట్రానికి కూడా మంచిదే అనుకున్నాను. దాని తర్వాత నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూశాను. రాజధాని డిక్లరేషన్ అవుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నప్పుడు, అంటే పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, ఆ రోజు తీర్మానం చేస్తున్నారు, బిల్లు పాస్ అవుతుంది అన్న రోజు ఆయన మీడియా సమావేశం ఒకటి నిర్వహించాడు. ఇక్కడ నేనేమనుకున్నానంటే, ఆ రోజు గెజెట్ రిలీజ్ అవుతుంది అనుకుంటాను. నేను ఖచ్చితంగా ఎప్పుడూ చూసేవాడిని కాదు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం, అసలు చూడను. నాకు తలకి పిచ్చి వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది ఆయన మీడియా సమావేశం చూస్తుంటే. ఎప్పుడు కూడా చూడను నేను. ఏదైనా పాయింట్లు వినాల్సిందే కానీ ఆయన మొహం చూడాలన్నా కానీ నాకు భయం, వాస్తవంగా చెప్పాలంటే. నేను ఆ రోజు మాత్రం టీవీ పెట్టుకున్నాను. నా జీవితంలో రెండోసారి అనుకుంటా సాక్షి ఛానల్ పెట్టుకోవటం. సాక్షి ఛానల్ పెట్టుకొని చూడటం స్టార్ట్ చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఆయన మాట్లాడిన తర్వాత రాజధాని విషయంలో సరే మీరు పోరాడారు, సాధించారు, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా అమరావతికి కట్టుబడి ఉంటాను. కాకపోతే అమరావతి నిర్మాణం వల్ల ఇన్ని నష్టాలు వస్తాయి, నేను ఏదో చేయాలనుకున్నాను కానీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇలా ఏదో ఒక గంట ప్రసంగం కొట్టి లాస్ట్లో నేను కూడా అమరావతికి కట్టుబడి ఉంటాను, ఇంతవరకు జరిగిన దాన్ని వదిలేస్తున్నాను, ప్రజలు మూకమ్మడిగా ఓట్లు వేశారు కాబట్టి ఇక ప్రజాభిప్రాయాన్ని నేను కూడా గౌరవించాలి కాబట్టి గౌరవిస్తున్నాను, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని అని మాట్లాడి ఎక్కడో ఒక మెట్టు ఎక్కేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దుటి నుంచి ఈ వైఎస్ఆర్సీపీని మనం పట్టుకోలేము అని కూడా నేను ఊహించుకున్నాను. నేను తీరా చూడబోతే అక్కడ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, పార్లమెంట్లో చట్టం అవుతుంది, ఈయన మాత్రం మావిగా నన్నేస్తున్నాడు. అరే బాబు, అసలుకి ఏమన్నా నీకు మైండ్ పనిచేస్తుందా? పిచ్చ ట్రోల్స్, సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళ వరకు కూడా
అతను అసలు ఆయన మెంటాలిటీ ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, ఇంత దిగజారుడు రాజకీయం చేయాలా? అమరావతిలో లోపాలుంటే ఇక తప్పదు కాబట్టి ఏదన్నా తప్పులుంటే ఎత్తి చూపించవచ్చు. ఇక మీకు ఎలాగూ గ్లాస్ పగిలినా, కొమ్మిరిగినా, లేదా ఒక ర్యాడ్డు బెండ్ అయినా దాన్ని ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు, సాక్షిలో బ్రేకింగ్ మీద వేస్తారు కాబట్టి సో అలా అయినా చేయొచ్చు. ఇంక చేసేది ఏమీ లేదు అని చెప్పాలి ఆయన. ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీలో కూర్చొని ఏమని ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రోజు? బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు ఉంది, ఈరోజు మనం ప్రత్యేక హోదాని డిమాండ్ చేసే పరిస్థితిలో లేము. ఇదే కదా ఆయన ఆ రోజు డిక్లేర్ చేసి చెప్పింది ఢిల్లీలో. సో అమరావతి విషయంలో కూడా ఆయన ఏం చెప్పాలంటే, ఇక్కడ కూటమి బలంగా ఉంది, వీళ్ళ అవసరం కేంద్రంలో ఉంది, ఇప్పుడు నేనేమి చేయలేను, మీరే ఇలాంటి తీర్పు ఇచ్చారు కాబట్టి మీ తీర్పుకి నేను కట్టుబడి ఉండాల్సిందే, అందులో వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ కూడా తెచ్చేశారు, మనం ఇంకేం పీకలేమని చెప్పి డిసైడ్ చేసేసి అమరావతిలో ఏమాత్రం తప్పు జరిగినా కానీ నేనున్నాను అనేది ప్రభుత్వం మర్చిపోవద్దు, ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను, రైతులకు అండగా ఉంటాను, రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాను, ఏదో 4 సొల్లు కబుర్లు చెప్పేసి ఉంటే చాలా బాగుండేది. కానీ ఇంత మూర్ఖంగా నిజంగా చెప్పాలంటే ఆ రోజు నేను ఏ రాజకీయ నాయకుడిని కూడా అంత అసహ్యంగా చూడలేదు. అంటే మనుషులు అనేవాళ్ళు కూడా ఇలా ఉంటారా? రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, రాజ్యాంగ పదవులు అనుభవించిన వాళ్ళు, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేవాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తారా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. సరే, ఇదంతా పక్కన పెడితే విశాఖపట్నంలో ఆ స్టీల్ ఫ్యాక్టరీలో ఒక దుర్ఘటన జరిగింది. కనీసం ఈ రోజు కన్నా మారతాడేమో. ఏంటండి ఆ జనం ఏంది, ఆ గోల ఏంది? జై జగన్ జై జగన్, సావుకు పోయినా జై జగనే, పెళ్ళికి పోయినా జై జగనే, ఒక పుట్టుకకు పోయినా జై జగనే, ఒక ఎత్తుబడికి పోయినా జై జగనే, చివరి ఆఖరికి బాత్రూమ్కి పోయినా జై జగనే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా ఏదన్నా ఒక సందర్భంలో వాళ్ళు ఏదన్నా ఒక కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సహజంగానే వాళ్ళ అభిమానులు నినాదాలు చేస్తారు. ఆ సందర్భంలో వీళ్ళు వారిస్తారు, మనం ఏ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చున్నాము, మీరు ఈ అరుపులు ఏంటి, కాస్త ఆగండి, కార్యకర్తలకు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఉండే అభిమానులకు కానీ కొంచెం ఒక వార్న్ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో నిన్న విశాఖపట్నంలో అంత దుర్ఘటన జరిగితే దానికి సంబంధించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుంటే ఒకవైపు నుంచి జై జగన్ జై జగన్ వెనక చేరి చప్పట్లు కొట్టేవాళ్ళు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఒక పొలిటికల్ లీడర్కి. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, ఎందుకోసం ఇక్కడికి వచ్చాము, కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమి సాధించాలనుకుంటున్నాడో ఇక రప్ప మేము వస్తే లేపేస్తాం, నాకు కూడా రోజుకు ఒక 100 వస్తుంటాయి, రేపు 2029లో వస్తే మిమ్మల్ని లేపేస్తాం. ఎవడన్నా ఒక రాజకీయ పార్టీ బుద్ధి జ్ఞానం ఉంటే మన శత్రువును కూడా మిత్రుడిగా మలుచుకోవాలి. వాడికి సంబంధించినటువంటి ఒక 100 ఓట్లైనా సరే మన వైపు తిప్పుకోవాలి, వాడిని మంచి చేసుకోవాలి, ఈ విధంగా ప్రయత్నిస్తారు. కానీ ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఏంటండి? మళ్ళీ నేను వస్తే ₹1 ఇస్తా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే బాధితులకు సంబంధించి. ఈ మాటలు నువ్వు ఎప్పటి నుంచి చెప్తున్నావు? దాదాపుగా 13 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నావు, నేను వస్తే చేస్తా, నేను వస్తే చేస్తా, నేను వస్తే చేస్తా అని. గత 5 ఏళ్ళు ఏం పీకేవు? ప్రతి విషయానికి సంబంధించి నేను అధికారంలోకి వస్తే చేస్తా. ఇంకా లాస్ట్ పాయింట్, డిఎస్సి గురించి నానా రచ్చ, సిగ్గు ఎగ్గు లేకుండా, కనీసం డిఎస్సి అనే పదానికి అబ్రివేషన్ కూడా తెలియనోడు డిఎస్సిలో అవినీతి జరిగిపోయింది, పేపర్ లీక్ అయిపోయింది. ఎగ్జామ్ జరిగిన 8 నెలల తర్వాత పేపర్ లీక్ అయింది అని మాట్లాడుతున్నారంటే మీకు అసలుకి మోకాట్లో బుర్ర ఉందా, లేకపోతే నెత్తి మీద బుర్ర ఉందా? సామాన్యులకు కూడా అర్థం కావట్లా. ఒకవేళ నిజంగానే పేపర్ లీక్ అయితే ఆ రోజే డిమాండ్ చేయాలి. ఆ తర్వాత ఏంది గోల అంటే 16,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వడం అనేది కడుపు మండిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ. అంటే నాయకులు ఎవరు లేరు అనుకోండి, పాపం ఎవరో ఒక 4-5 ఉన్నారు, అటు టీడీపీలోకి పోలేక, బీజేపీలోకి పోలేక, జనసేనలోకి పోలేక
జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ తెచ్చుకొని దరిద్ర బ్యాక్గ్రౌండ్ ఎటు పోవాలో అర్థం కాక వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తున్నారనుకోండి, మనం ఏం కాదనట్లేదు. మరీ సిగ్గు లేకుండా ఒక విషయం చెప్తాను. వాలంటీర్ ఉద్యోగాలు ఆఫ్టర్ ఆల్ 5,000 రూపాయల జీతం. ఆ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి విజయసాయిరెడ్డి గారు బహిరంగ ప్రకటన చేశాడు. మన పార్టీ కార్యకర్తలే 96% ఉన్నారు వాలంటీర్లు. కానీ అంత సిగ్గులేని రాజకీయం మీరు చేసి, అంత సిగ్గులేని నియామకాలు మీరు చేసి, ఏ నైతిక విలువలతో ఈరోజు డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని మాట్లాడుతున్నారు? కొంచెమన్నా ఆలోచించుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారతారు అని ఎవరైనా ఆశిస్తుంటే దయచేసి మీ ఆశలు అడి ఆశలే. ఏదైనా మీకు వేరే మార్గాలు ఉంటే ఆ మార్గాలు చూసుకోండి. ఆ రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళని ప్రజలు ఎవరన్నా ఇంకా మా అన్న వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు అని ఎవరన్నా అనుకుంటే మాత్రము మీరే నట్టేట మునుగుతారు. ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలని అందిపుచ్చుకోండి. ఈ ప్రభుత్వానికి ఫలానా రాజకీయ పార్టీ వాడికి ద్రోహం చేయాలి, వీడిని నిలబెట్టాలి అనే కక్ష సాధింపు ధోరణి అయితే లేదు. దయచేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అదే రోత రాజకీయం, అదే పాత రాజకీయం, అదే దరిద్రపు రాజకీయాన్ని నమ్ముకుంటే మాత్రం మీరు సర్వనాశనం అయిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.